హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ జున్నుగడ్డ అండి. చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. ఈ జున్నుగడ్డ అంటే అందరికీ ఇష్టమే కదండి. ఇలాంటి జున్ను కోసం ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే మెథడ్లో చెప్తున్నారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాటని, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ మిల్క్ పోసుకొని ఇందులోకి పచ్చిపాలే తీసుకున్నారు. 1.5 కప్పుల బెల్లం తురుము వేసుకోండి. ఈ జున్ను రెసిపీకి పచ్చిపాలు అయితేనే బాగుంటుంది. 1.5 లీటర్ మిల్క్కి 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకొని, ఇక్కడ కామధేను జున్ను పౌడర్ అండి. ఈ ప్యాకెట్ మొత్తం ఆ పాల్ మిల్క్లో ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని, ఈ బెల్లము ఈ పౌడర్ రెండు కలిసేలాగా బిస్కెట్ తోటి బాగా కలిపేసుకుందాము. మీ దగ్గర బిస్కెట్ లేకపోయినట్లయితే చేతితోనైనా లేదా ఒక గెరిటతోనైనా కలిపేసుకోవచ్చు. ఉండలేమి కట్టకుండా దీన్ని బాగా కలుపుకొని, దీని మీద కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మరొకసారి బెల్లం అంతా కరిగిందో లేదో చెక్ చేసుకొని, బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి అలానే మిరియాలు కూడా మొత్తం 2 మిరియాలు యాలకులు కలిపి 1 టీ స్పూన్ అయ్యింది. దీన్ని మిల్క్లోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. సో వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్ యూట్యూబ్ వారు రికమెండ్ చేయకపోయినా ప్లీజ్ మౌస్ ప్రిన్సెస్ అని చెక్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్య యూస్ అయితే పడిపోయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. లేదు అంటే అడుగు మందంగా ఉండే ఏదైనా పెట్టుకొని, నేనైతే ఇడ్లీ స్టాండ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టాండ్ వేసుకుందాము. స్టాండ్ ముడగలేదు కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 5-10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుందాం. ఇలా చేయటం వల్ల మనకి చేసే జున్ను త్వరగా ఉడికిపోతుంది. దీన్ని ఫ్రీ హీట్ చేసుకుందాము. ఇప్పుడు జున్ను బాలల్లో మనకి బెల్లం అది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఇక్కడైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. సో చూడండి, మనకి జున్ను తినాలనిపించినప్పుడు కానీ, స్పెషల్ అకేషన్ అప్పుడు కానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ జున్ను ప్యాకెట్లు తెచ్చేసి ఇది చేసి మన పిల్లలకి కానీ మనం కానీ ఎప్పుడంటే అప్పుడు తిని ఆస్వాదించవచ్చు. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మరిగిపోయిన వాటర్కి బౌల్లోకి జున్ను పాలను పెట్టుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 20-25 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు 25 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేద్దాము. ఒక నైఫ్ని తీసుకొని ఇలా గుచ్చి చూస్తే చాక్కి అంటకుండా ఉంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా చూడండి, ఎక్కడ కూడా మనకి చాక్కి తడ అనేది లేదు, అడ్డుకోలేదు. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని, చల్లారిన తర్వాత ఇలా చాక్ తీసుకొని చుట్టూ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్లో దీన్ని బౌల్ ఇచ్చుకున్నాక పైనుంచి ట్యాప్ చేస్తే గిన్నెలోని చక్కగా ఈ జున్ను అనేది ఊడిపడిపోతుంది. సో ఇది వేడిగా కన్నా కానీ చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పీసెస్ని కట్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందని, నోట్లో పెట్టుకుంటేనే స్మూత్గా కరిగిపోయేలాగుంది. కిందకు ఆలస్యం మీరు కూడా ఈ జున్ను పౌడర్, కామధేను జున్ను పౌడర్ని తీసుకొచ్చి మీరు కూడా ఇలా జున్ను చేసేసేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.